ఇప్పుడు పాత చట్టం కింద వచ్చిన ధరణి చట్టం కింద వచ్చిన పాస్ పుస్తకాలు చెల్తాయా, మళ్ళీ ఇప్పుడు భూభారతి చట్టం కింద మళ్ళీ అప్లై చేసుకోవాలా? ఏదో ఒక కన్ఫ్యూజన్ అయితే కొంతమంది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి పుస్తకాలలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పోయి భూభారతి పుస్తకానికి దరఖాస్తు పెట్టుకోవాలని అవసరం లేదు. చట్టం ఈ విషయంలో చాలా స్పష్టంగా సెక్షన్ 10లో ఏం చెప్తుందంటే, ఈ రోజున ఎవరెవరికైతే ధరణి చట్టం కింద పాస్ పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చెల్లుబాటు అవుతాయి. భూభారతి చట్టం కింద కూడా అవి పాస్ పుస్తకం కింద పరిగణించాలి. కానీ మీకు ఆ పుస్తకంలో తప్పులుంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, నాలుగు ఇబ్బందులు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. అంటే సర్వే నెంబర్లు కానీ విస్తీర్ణం ఏదైనా అట్లాంటివి ఒకటి. రెండోది, ఇప్పుడు భూభారతికి ఒక కొత్త అవకాశం ప్రతి రైతుకి ఇస్తుంది. ఈ రోజున ధరణి పాస్ పుస్తకాలు ఉన్న ప్రతి భూ యజమాని కూడా ఒక అమోఘమైన అవకాశం భూభారతి ఏమిస్తుందంటే, మీ పుస్తకంలో మీ భూమి పట్టాన్ని ప్రింట్ చేయించుకోవచ్చు. ఇప్పటిదాకా లేదు ఎక్కడ. మీ భూభారతి అంటే ధరణి పాస్ పుస్తకాలు ఏముంటుంది, యజమాని వివరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణము ఎట్లొచ్చిందని ఉంటుంది తప్ప ఆ ల్యాండ్ పటం ఉండదు, దాంట్లో సర్వే మ్యాప్ ఉండదు. ఇప్పుడు సెక్షన్ 10 భూభారతి చట్టం ఏమంటుందంటే, మీ పుస్తకంలో మీ భూమి పటం తెచ్చుకోవచ్చు. ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే, ప్రభుత్వం ఒక 6,000 మంది లైసెన్స్ సర్వేలను రిక్రూట్ చేస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కొత్తగా. ఆల్రెడీ 1,500 మంది ఉన్నారు. అంటే ఒక 7,500 మంది లైసెన్స్ సర్వేయర్లు రాబోయే 6 నెలల్లో అందుబాటులోకి వస్తారు. మీరు వాళ్ళకి దరఖాస్తు పెట్టుకొని ప్రీమియం ఉంటుంది, 500 రూపాయలు 1000 రూపాయల ఫీజు ఉంటుంది. అది కడితే లైసెన్స్ సర్వేయర్ వచ్చి మీ భూమి కొలుస్తాడు, ఒక పటం తయారు చేస్తాడు. ఈ పటం తీసుకొని మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే, మండల్ సర్వేయర్ తోటి వ్యాలిడేట్ చేయించుకుంటే మీ పాస్ పుస్తకంలో మీ భూమి పటం రాబోతుంది. అది ఒక అవకాశం ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా వస్తుంది.